హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం ఈసీ 403 సబ్జెక్ట్ అయిన మైక్రో ప్రాసెసర్లో 5th యూనిట్ అడ్వాన్స్మెంట్ ఇన్ మైక్రో ప్రాసెసర్ గురించి తెలుసుకుందామండి. ఈ యూనిట్లో మనకి 3 షార్ట్స్ వస్తాయి, అలాగే 9 మార్క్స్ వస్తాయండి మనకి. ఇప్పుడు అందులో మొదటిగా ఫస్ట్ డిస్క్రైబ్ పైప్ లైనింగ్ క్వశ్చన్ గురించి తెలుసుకుందామండి. Pipeline is the process of fetching the next instruction when the present instruction is being executed is called pipelining. అంటే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో అది ఫెచ్ జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్నే మనం ఏమంటాము, పైప్ లైనింగ్ అంటాం. ఇందులో మొత్తం 5 స్టేజెస్ ఆఫ్ పైప్ లైనింగ్స్ ఉంటాయండి. ఫస్ట్ ఏమో ఇన్స్ట్రక్షన్ ఫెచ్ ఒకటి, ఇంకొకటి ఇన్స్ట్రక్షన్ డీకోడ్ ఒకటి, ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ ఒకటి, మెమరీ యాక్సెస్ అండ్ రైట్ బ్యాక్. ఇప్పుడు పైప్ లైన్ యూజెస్ ఏంటో చూద్దామండి. ఇట్ ఈస్ యూస్ఫుల్ టు స్పీడప్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతున్న టైంలో దాన్ని స్పీడప్ చేస్తుంది. అట్లాగే ఏ పైప్ లైన్ అలౌస్ ద మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ టు బి ప్రాసెస్డ్ ఎట్ ద సేమ్ టైం. ఈ పైప్ లైన్ ఏమి అలౌ చేస్తుంది అంటే కనుక మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ని ఎట్ ద సేమ్ టైం మనం ప్రాసెస్ చేయడానికి కుదురుతుంది. ఇప్పుడు 5th యూనిట్లో సెకండ్ క్వశ్చన్ చూద్దామండి. డిస్క్రైబ్ ద ఇన్స్ట్రక్షన్ లెవెల్ ప్యారలలిజం. కన్సిడర్ ద కంప్లీట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ అన్ ఇన్స్ట్రక్షన్ ఇన్వాల్వ్స్ 4 స్టేజెస్. ఇక్కడ మొత్తం ఒక ఇన్స్ట్రక్షన్ కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే 4 స్టేజెస్ ఉన్నాయి. అందులో మొదటిగా ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూట్, రైట్ బ్యాక్. ఫెచ్ అంటే రీడ్ ద ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ది మెమరీ నుంచి ఏం చేయాలి, ఇది ఇన్స్ట్రక్షన్ రీడ్ చేసుకుంటుంది. నెక్స్ట్ డీకోడ్ ద ఫెచ్డ్ ఇన్స్ట్రక్షన్ ఇన్సైడ్ ద ప్రాసెసర్లో ఫెచ్ చేసిన ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో దానిని డీకోడ్ అయితే చేస్తుంది. నెక్స్ట్ ఎగ్జిక్యూట్, ప్రాసెస్ ద డీకోడెడ్ ఇన్స్ట్రక్షన్. డీకోడ్ ఏదైతే జరిగిందో ఆ ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. నెక్స్ట్ రైట్ బ్యాక్, ఇప్పటి వరకు జరిగింది ఏదైతే ఉంటుందో రిజల్ట్ని స్టోర్ చేస్తుంది. ఇక్కడ టైమింగ్ డయాగ్రామ్ అయితే చూద్దామండి. ఇక్కడేమో ఇన్స్ట్రక్షన్స్, ఇవేమో క్లాక్ సైకిల్స్. ఇక్కడ చూడండి ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూట్, రైట్ బ్యాక్, ఇట్లా 4 ఇన్స్ట్రక్షన్స్లో రాశారు. వీటి గురించి చెప్తాను చూడండి. ఇక్కడ మనం ఫస్ట్ క్లాక్ సైకిల్లో 0 దగ్గర నుంచి 1 వరకు ఐ ఇన్స్ట్రక్షన్ ఏం జరుగుతుంది, ఫెచ్చింగ్ జరుగుతుంది. సెకండ్ క్లాక్ సైకిల్ ఏంటి, 1 నుంచి 2 వరకు ఐ ఇన్స్ట్రక్షన్ ఏమో డీకోడ్ జరుగుతుంది, I+1 ఇన్స్ట్రక్షన్ ఏమో ఫెచ్ జరుగుతుంది. థర్డ్ క్లాక్ సైకిల్లో 2 నుంచి 3 వరకు ఐ ఇన్స్ట్రక్షన్ ఏమో ఎగ్జిక్యూట్ జరుగుతుంది, I+1 ఇన్స్ట్రక్షన్ ఏమో డీకోడ్ జరుగుతుంది, I+2 ఇన్స్ట్రక్షన్ ఏమో ఫెచ్ జరుగుతుంది. ఫోర్త్ క్లాక్ సైకిల్లో 3 నుంచి 4 వరకు ఐ ఇన్స్ట్రక్షన్ ఏమో రిటర్న్ బ్యాక్ జరుగుతుంది, I+1 ఇన్స్ట్రక్షన్ ఏమో ఎగ్జిక్యూట్ జరుగుతుంది, I+2 ఇన్స్ట్రక్షన్ ఏమో డీకోడ్ జరుగుతుంది, I+3 ఇన్స్ట్రక్షన్ ఏమో ఫెచ్చింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. డిఫైన్ హైపర్ థ్రెడ్డింగ్. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. డెఫినేషన్ చూద్దామండి. The process in which CPU splits up each of its physical cores into virtual cores is called as hyperthreading అంటున్నారు. CPU వర్క్ జరుగుతూ ఉంటుంది కదండి, అప్పుడు 2 టైప్స్గా స్ప్లిట్ జరుగుతుంది. అదేంటి, ఫిజికల్ కోర్ ఇంటూ వర్చువల్ కోర్గా జరుగుతుంది. ఇట్ ఈజ్ ఏ హార్డ్వేర్ ఇన్వెన్షన్ డెవలప్మెంట్ బై ఏ ఇంటెల్ కంపెనీ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. అట్లాగే ఇక్కడ ఏంటి అంటే కనుక సింగిల్ మైక్రో ప్రాసెసర్ టు యాక్ట్ లైక్ ఏ 2 separate ప్రాసెసర్స్ టు ది ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ అప్లికేషన్ ప్రోగ్రామ్. ఇక్కడ సింగిల్ ప్రాసెసర్ 2 separate ప్రాసెసర్స్గా పనిచేస్తుందంట, ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్గా పనిచేస్తుంది. అడ్వాంటేజెస్ చూద్దామండి. ఇంక్రీజెస్ ద CPU పర్ఫార్మెన్స్, అలాగే ప్రాసెసర్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తుంది, మల్టిపుల్ అప్లికేషన్స్ రన్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. డిఫైన్ 32-bit ప్రాసెసర్ అండ్ లిస్ట్ ఎనీ 4 32-bit ప్రాసెసర్స్. డెఫినేషన్ చూద్దామండి. The processor with 32-bit architecture and containing data handling capacity as 32 bits, then the processor is known as 32-bit processor. ఇక్కడ చూడండి 32-bit ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంటుందో అది డేటా హ్యాండిల్ చేయగలిగే క్యాపబిలిటీ ఎంత ఉందంట, 32 bits అంట. అందుకని దీన్ని ఏమంటున్నాం, 32-bit ప్రాసెసర్ అంటున్నారు. లిస్ట్ ఆఫ్ 32-bit ప్రాసెసర్స్ చూద్దామండి. ఇంటెల్ కంపెనీలో 80386 ఒకటి, Pentium 2, Pentium 3, ఇంటెల్ కోర్ సోలో, ఇంటెల్ కోర్ డ్యో, మోటరోలాలో 68020, 68030, 88000.
ఎలా గుర్తుంచుకోవాలో చెప్తాను చూడండి. 80386 పెంటిమమ్ 2 పెంటిమమ్ 3 ఇంటెల్ కోర్ సోలో ఇంటెల్ కోర్ డ్యూయో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. డిఫైన్ 64-బిట్ ప్రాసెసర్ అండ్ లిస్ట్ ఎనీ 464-బిట్ ప్రాసెసర్స్. డెఫినేషన్ చూద్దామండి. ప్రాసెసర్ విత్ 64-బిట్ ఆర్కిటెక్చర్ అండ్ కంటైనింగ్ డేటా హ్యాండ్లింగ్ కెపాసిటీ యాజ్ 64 బిట్స్ దెన్ ద ప్రాసెసర్ ఈజ్ నోన్ యాజ్ 64-బిట్ ప్రాసెసర్. ఈ 64-బిట్ ఆర్కిటెక్చర్ మరియు అట్లాగే ఏంటంటే డేటా హ్యాండిల్ చేయగలిగే క్యాపబిలిటీ ఎంతంట 64 బిట్స్ అంట. అందుకని ఈ ప్రాసెసర్ మనం ఏమంటున్నామంటే 64-బిట్ ప్రాసెసర్ అంటున్నారు. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ 64-బిట్ ప్రాసెసర్స్ చూద్దామండి. ఇంటెల్ కంపెనీ వాళ్ళు కోర్ i3, కోర్ i5, కోర్ i7, పెంటిమమ్ 4, పెంటిమమ్ డ్యూయల్ కోర్. మోటరోలా కంపెనీ వాళ్ళు పవర్ పీసీ 620, పవర్ పీసీ 750. ఈజీగా ఎలా గుర్తుంచుకోవాలో చెప్తాను చూడండి. కోర్ i3, i5, i7, పెంటిమమ్ 4, పెంటిమమ్ డ్యూయల్ కోర్.